హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు కూడా గార్డెన్లో చెప్పుకుందాం. మనం ఒక్కసారి కృష్ణమూర్తి ధ్యానం గురించి ఆయన మాటలో విందాం. ఎన్నోసార్లు చెప్తారనమాట. నలుగురితో కలిసి ప్రయాణంలో లేదా విహారానికి వాహవాళ్ళకి వెళ్తారు కదా, అలాగనమాట. వెళుతున్నప్పుడు కానీ నలుగురు ఆయన చుట్టూ చేరి వింటున్నప్పుడు అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. మామూలుగా ఉండవు. ఆయన నోట్లో చేసిన ప్రతి మాట ఇలాగే ఉంటుంది, ప్రసంగం అలాగే ఉంటుంది. ఆయన నుంచి వెలువడేవి సావధానత గురించి చెప్తున్నారు. ఎలాగంట, ఆయన మంచి మాటలు. సావధానత గురించి మీకు ఎవరు బోధించలేరు, బోధిస్తే వచ్చేది కాదు. బోధించడానికి ఏదైనా ఓ పద్ధతి ప్రకారం ఏదైనా ఓ పద్ధతి అనేది ఉంటే మన దృష్టి అంతా పద్ధతి మీదే ఉంటుంది. సావధానత మీద అంటే ఏకాగ్రత ఏర్పరచుకోవటం అన్నమాట. దాని మీద ఉండదంట. ఆ పద్ధతి ఏం చేద్దామా, మనం అన్ని పద్ధతి ప్రకారాలు అనే ఒక దానికి కట్టుబడి ఉంటాం కదా, ఇంకా పద్ధతి మీదే ఉంటుంది. అది సావధానత కాదు. అంటే ఏది తెలియకుండా అలా వదిలేసి ఏకాగ్రంగా కూర్చోవటం కాదు. ధ్యానం మహోన్నత కళలలో ఒకటి. చూడండి, కళ అంట మహోన్నత కళల్లో ఒకటి. మరి ఇంకా మహత్తరమైనది. చూడండి, మహత్తరమైనది కూడా. దానిని ఇతరుల నుండి నేర్చుకోవటం సాధ్యం కాదు. అది ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నాం, ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నాం, ఇంకా ఎన్నో ఈ రోజుల్లో అబ్బో, ఇది ర్యాకెట్ ద్వారా కూడా వెళ్ళిపోయేంత ఇది వేరు ఖండాల్లోకి, వేరు గ్రహాల్లోకి వెళ్ళిపోయేంత విద్యలు కూడా నేర్చుకుంటున్నాం. కానీ అయ్యన నేర్చుకుని చదువుకోవచ్చేమో, కానీ ఇది మాత్రం ఇతరుల నుండి నేర్చుకోవడం సాధ్యం కాదండి. అదే దానిలో ఉన్న గొప్పతనం, సౌందర్యం. దాంట్లో ఉన్న గొప్పతనం అదేనంట. అంటే మనకు పట్టుబడదనమాట. అది ధ్యానం అనేది పట్టుకోవాలంటే ఎంత మాత్రమైందో ఇన్ని మాటల్లో చెప్పాలి. అదే దానిలో ఉన్న గొప్పతనం. అది వైఖరి కూడా కాదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ధోరణి కూడా కాదు, ఒక వైఖరి. ఎలాగా దీన్ని ఇంకా చెప్పాలో మరి ఆయన చెప్పినట్టుగా, ఆయన అర్థం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోలేమేమో. మరి వైఖరి అంటే ఏదో ఒక వైఖరి కానీ పద్ధతి కానీ ఉంటే దాన్ని వెంటనే కష్టపడైనా నేర్చుకోవచ్చు. వైఖరి కాదు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకున్నప్పుడు, అంటే మనల్ని గురించి, అందరి గురించి, అన్నిటి గురించి మనం తెలుసుకుంటాం, కానీ మనల్ని గురించి మనం తెలుసుకోమా? తెలుసుకోవాలంట. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకుంటున్నప్పుడు, గమనించినప్పుడు ఎలా నడుస్తున్నారు, తింటున్నాము, మాట్లాడుతున్నారు, అందులో మనం మాట్లాడే మాటల్లో వృధా ప్రసంగం ఎంత ఉంది, అసహ్యం, ఈర్ష్య ఉన్నాయా? ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ మనం అవన్నీ సహజ గుణాలుగా అలవాటుగా చేసేసుకుని అలాగే దాన్ని మనం ఏమీ తగ్గించుకునే ప్రయత్నం కానీ వదులుకునే ప్రయత్నం కానీ చేయట్లేదు. అది ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అదే ధ్యానంలో ఒక భాగం అయిపోద్దంట. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు, మనలో ఈ గుణాలన్నీ చూసుకుంటున్నప్పుడు, మనలో ఉన్న ఈ లక్షణాలన్నీ చూసుకుంటున్నప్పుడు, మనం ఎలా తింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, అందులో ఎంత వృధా ఉంది, ఇతరుల మీద కానీ ఎవరి మీదైనా కానీ ఈర్ష్యలు ఉన్నాయా, అసూయలు ఉన్నాయా, ఇలా అన్నీ చూసుకుంటున్నప్పుడు అది ఒక అరగంటో గంటో రోజులో ఎంతో కొంత సమయం అనమాట. అదే ధ్యానం అయిపోతుందంట. అందుచేత మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, అడవిలో నడుస్తున్నప్పుడు పక్షుల కిలా రావాలి. చూడండి, ఈరోజు కొంచెం ఎండకో ఏమో ఒకటే లేవు పక్షులు. అది ఈ సమయానికే ఇంకా కిలకిలమనే ఓ చప్పులు చేస్తాయి. అదిగో చూడండి. వింటున్నప్పుడు పిల్లల ముఖం, చిన్న పిల్లలు నవ్వుముఖాలు చూస్తున్నప్పుడు ధ్యానం సందర్భపడడానికి అవకాశం. మనం ఎదురు చూడక్కర్లేదు, అదే సందర్భం మనకి ఎదురుపడిపోతుంది. ధ్యానం ఎలా అంటే మనం మర్చిపోతాం అనమాట. ఏకాగ్రంగా చూస్తాం, అందులో మునిగిపోతాం. మనం చూసేవాళ్ళం, అది వేరుగా ఉన్నాం. ఆ పిల్లల నవ్వులు అవన్నీ మనమే అయిపోతాం అనమాట. ధ్యానం సందర్భపడటానికి అవకాశం ఉంది. ధ్యానం చేస్తున్న మనిషి అంటూ ఎవరూ లేని నిశ్శబ్దం. తన కదలికలను అర్థం చేసుకున్న మనసే నిశ్శబ్దాన్ని చేరువ చేసుకోగలుగుతుంది. మనసు దాని కదలికలను అది చేరువ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పక్షులు ఆకాశంలో వెళ్ళిపోతున్నాయి, అందట్లే కెమెరాకి. అందట్లేదు.
వెళ్ళిపోతాయి అన్నమాట. మనసు నిశ్శబ్దాన్ని చేరువ చేసుకుంటుందంట. కదలికలను అర్థం చేసుకోవడానికి సమర్థనలు ఖండనలు ఉండకూడదు. మనసు కదలికలను అర్థం చేసుకోవడానికి మనసు ఎలాగ వెళ్తుంది, భావాల్లోకి రకరకాలుగా వెళ్ళిపోద్ది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఇలా కాదు, అది అలా కాదు, ఇలాంటి భావాలు రాకూడదు, అలాంటి భావాలు రాకూడదు, ఇలాంటి భావాలే ఉండాలనే సమర్థనలు కానీ ఖండనలు కానీ ఖండించడం కానీ ఉండకూడదు. పరిశీలించడం క్రమశిక్షణ రోజువారీ దాన్ని ఒక క్రమశిక్షణగా అలవాటు చేసుకుని మనసు పరిశీలించుకోవడానికే అలవాటు పడిపోతుందన్నమాట. స్వేచ్ఛగా అలరారుతుంది. క్రమశిక్షణతో స్వేచ్ఛగా అలరారుతుందంట మనసు. అంతేగాని కట్టుబాటుకు ఫలితంగా ఏర్పడదు. కట్టుబాట్లు ఎప్పుడైతే పెట్టామో అసలు కట్టుబడదు మనసు. దాన్ని కట్టలేం కదా. మరి ఎందుకు మనం కట్టుబాట్లు పెట్టి దాన్ని నియమించేసి మనసును కట్టేసి అదేమో వెంటనే మనకి ఎదురు తిరుగుతుంది, అడ్డం తిరుగుతుంది, అసలు వినదు. మరి నెమ్మదిగా అర్థం చేసుకోండి ఈ మాటల అర్థం. ఇది వింటున్నప్పుడే మనకి ధ్యానం గమనం ఏర్పడిపోద్ది. ఇలాంటి ప్రసంగాలు ఇలాంటి మహానుభావులు మనం తెలుసుకున్నామంటే ధ్యానానికి మార్గం అదే. సరే, మళ్ళా అప్పుడప్పుడు చెప్పుకుందాం. బాయ్.